హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం ఉస్మానియా యూనివర్సిటీ బీకామ్ వాళ్ళకి ఫైనల్ అకౌంటింగ్ ఫస్ట్ సెమిస్టర్ లో ప్రీవియస్ పేపర్ 2022 ఆల్రెడీ మనం పార్ట్ ఏ ఎక్స్ప్లెయిన్ చేసామండి. ప్రీవియస్ పేపర్ లో పార్ట్ ఏ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ బి. ఇదిగోండి పార్ట్ బి 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. పార్ట్ బిలో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వన్ అది. మనకి పార్ట్ బి వచ్చేటప్పటికి ఇది ఇక్కడ రాశాను, మళ్ళీ రాద్దాం చూడండి. పార్ట్ బి వచ్చేటప్పటికి మొత్తం మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 ఇంటూ 12 మార్క్స్, 60 మార్క్స్. ఇది మనకి పార్ట్ బి. ఓకే, 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. మనకి క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేటప్పటికి థియరీ క్వశ్చన్. వాట్ ఈజ్ అకౌంటింగ్? హూ ఆర్ ద పార్టీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్? థియరీ క్వశ్చన్ ఇది. మనం థియరీకి వెళ్లకుండా 5 ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోద్దండి. థియరీ కన్నా మనకు ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఫుల్ మార్క్స్ పడతాయి కాబట్టి మనకి ఏమి ఇచ్చారు చూద్దామండి. 10th క్వశ్చన్ గా జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ బుక్స్ లో ఈ ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీస్ రాయమంటున్నారు. జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. 2018 April 1 ఏమన్నారు ఫస్ట్ చదవండి. ఏ లిమిటెడ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ ₹7 lakh. ఓకే, ఎంట్రీ రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ది డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ₹2 lakhs. ఇది సెకండ్ ఎంట్రీ, సెకండ్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏం జరిగింది? పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ ₹10,500 ఫ్రమ్ కృష్ణ. ఇది క్యాష్ ట్రాన్సాక్షనా లేదా క్రెడిట్ ట్రాన్సాక్షనా చూసుకోవాలి. కృష్ణ నుంచి పర్చేజెస్ కాబట్టి. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హరి ఫర్ ₹20,000 ఆన్ క్యాష్. క్లియర్ గా ఇచ్చారండి, పేరు ఇచ్చి క్లియర్ గా క్యాష్ ఉంటేనే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్. సోల్డ్ గూడ్స్ ఫర్ ₹25,000, నేమ్ లేదు, సో క్యాష్ సేల్స్ అని మీనింగ్. పేడ్ టు కృష్ణ ₹10,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్. ఓకే, కృష్ణకి మనం పే చేసామండి క్యాష్, ఫుల్ సెటిల్మెంట్ ₹10,000 గా. ఒకవేళ మనకి ఏమైనా పైన ట్రాన్సాక్షన్స్ లో ఏమైనా కృష్ణ నుంచి మనకి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు మనం డిస్కౌంట్ అనేది చూస్తాము. చూద్దాం ఉందో లేదో. నెక్స్ట్ 15th విత్డ్రాన్ గూడ్స్ వర్త్ ₹15,000 ఫర్ పర్సనల్ యూస్. పర్సనల్ యూస్ అనగానే డ్రాయింగ్స్ అక్కడ ఏంటి అంటే గూడ్స్ ని తీసుకెళ్లిపోయారు పర్సనల్ యూస్ కింద. నెక్స్ట్ విత్డ్రాన్ క్యాష్ ₹20,000 ఫర్ ఆఫీస్ పర్పస్ ఫ్రమ్ ద బ్యాంక్. ఆఫీస్ పర్పస్ కి బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. 24th ఏం జరిగింది? పెయిడ్ ఫర్ స్టేషనరీ ₹5,000 త్రూ చెక్ ద్వారా స్టేషనరీకి పే చేశారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ₹25,000 త్రూ చెక్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశారు. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ ₹80,000. ఈ ఎంట్రీస్ ని, ఈ ట్రాన్సాక్షన్స్ మనం ఇప్పుడు ఎంట్రీ ఫామ్ లో రాద్దాం. ఇదిగోండి ఫార్మాట్ ఆల్రెడీ తీసుకున్నాము. ఇదిగోండి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఫస్ట్ చూద్దాం ఏమన్నారు. ముందు హెడ్డింగ్ రాయాలి కదా. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. సో హెడ్డింగ్ జర్నల్ ఎంట్రీ రాసేసాం, హెడ్డింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఎంట్రీ తీసుకుందాం. 2018 April 1 కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నారు కదండి. 2018 ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చారండి చూడండి. 2018 April 1 కమెన్స్డ్ విత్ క్యాష్ అన్నారు కాబట్టి క్యాష్ వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అకార్డింగ్ టు రియల్ అకౌంట్ రూల్. క్యాష్ ఈజ్ అసెట్. ఓకే, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది ఫస్ట్ ఎంట్రీ. narration being capital introduced into the business. ఇంట్రడ్యూస్డ్ లేదా క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, చాలు సింపుల్ గా. అమౌంట్ ₹7 lakh. అమౌంట్ 7 lakhs. నెక్స్ట్ ఎంట్రీ ఏమన్నారు అంటే అమౌంట్ డిపాజిటెడ్ ఇంటూ ద బ్యాంక్ అన్నారండి. దానికి రాసుకుందాం మనం, డేట్ రాద్దాము. ఇదిగోండి సెకండ్ నా డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ₹2 lakh. సెకండ్ ఏప్రిల్ సెకండ్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అకౌంట్ డెటార్. బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ని. బ్యాంక్ ఈజ్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కాదు కదండి. పర్సనల్ అకౌంట్ లో ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్.
డెబిట్ ద రిసీవర్ బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు వెళ్ళిపోతుంది ఏంటండి క్యాష్ అకౌంట్ అసెట్ వెళ్ళిపోతుంది 2 lakh rupees. రైట్. narration being cash deposited. చాలు సింపుల్ గా అర్థం అయిపోతుంది కదా నేరేషన్. నెక్స్ట్ పర్చేజ్, ఇదిగోండి ఫిఫ్త్ రైట్ వేసాను చూడండి, ఇక్కడ రైట్ కొట్టాను టిక్. పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్, ఇదిగోండి పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ ₹10,000 ఫ్రమ్ కృష్ణ నుంచి పర్చేస్ చేసామండి. పర్చేస్ చేస్తే గూడ్స్ కాదు కాబట్టి పర్చేజెస్ రాయకూడదు, ఫర్నిచర్ ని ఎంట్రీలోకి తీసుకోవాలి. ఏప్రిల్ 10th పర్చేజెస్ రాయమాకండి, ఫర్నిచర్ అనే అసెట్ ని తీసుకురండి ఎంట్రీలోకి. ఫర్నిచర్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ 10,500 రూపీస్. 10,500 రూపీస్. narration being furniture purchased. నెక్స్ట్ 10th కూడా రాసేసాం మనం. 1 minute అండి. ఇక్కడ పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ 10,500 ఫ్రమ్ కృష్ణ చూడలేదు నేను. కృష్ణ అని ఇచ్చినప్పుడు మనకి క్లియర్ గా క్యాష్ అని మెన్షన్ చేస్తేనే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అండి. లేదు అంటే ఇది మనం క్రెడిట్ కి కొన్నాం కాబట్టి పేరు రాసుకోండి. కృష్ణ అని నేమ్ నేను చూడలేదు ఇందాక. కృష్ణ అకౌంట్. ఓకే. నెక్స్ట్ 10th అయిపోయిన తర్వాత 6th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హరి ఫర్ 20,000 ఆన్ క్యాష్. పర్చేజెస్ గూడ్స్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి పర్చేజెస్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ 20,000 రూపీస్. డేట్ వచ్చేటప్పటికి ఎంతండి? పర్చేజెస్ 6th. ఓకే. ఇది 5th. 6th. ఇప్పుడు ఏప్రిల్ 6th పర్చేజెస్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్. క్లియర్ గా ఇచ్చారుగా క్యాష్ అని. బీయింగ్ క్యాష్ పర్చేజెస్, ఇక్కడ చిన్న మార్పు. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. ఓకే. 6th ట్రాన్సాక్షన్ కి అమౌంట్ రాయలేదు మనం. 6th ట్రాన్సాక్షన్ కి అమౌంట్ హరి నుంచి క్యాష్ కి కొన్న సరుకు 20,000 రూపీస్. 20,000 రూపీస్. నెక్స్ట్ ఏప్రిల్ 6th అయిపోయిన తర్వాత ఏప్రిల్ 9th సోల్డ్ గూడ్స్ ఫర్ ₹25,000. నేమ్ లేదండి, క్యాష్ ట్రాన్సాక్షన్. 9th కి క్యాష్ ట్రాన్సాక్షన్. ఏప్రిల్ 9th క్యాష్ వస్తుందండి. సేల్స్ నిమిత్తం క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు సేల్స్ అనే ఇన్కమ్ ని అకార్డింగ్ టు నామినల్ రూల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. సేల్స్ అకౌంట్ అమౌంట్ 25,000. 25,000 రూపీస్. 25,000 రూపీస్. బీయింగ్ క్యాష్ సేల్స్, నేమ్ లేదు కాబట్టి ఇది క్యాష్ సేల్ గాని ట్రీట్ చేస్తాము. బీయింగ్ క్యాష్ సేల్స్, నేమ్ ఇవ్వకుండా క్యాష్ అని పట్టుగా ఇవ్వకపోయినా కూడా అది క్యాష్ ట్రాన్సాక్షన్. 9th అయిపోయిందండి. 10th పెయిడ్ టు కృష్ణ. చూడండి 10th పెయిడ్ టు కృష్ణ ₹10,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్. ఇదిగోండి ఒకసారి ఇక్కడ పైకి వెళ్ళండి. ఇదిగో 10,500 రూపీస్ గాను, ఇదిగోండి రౌండ్ అప్ చేస్తున్నా. 10,500 రూపీస్ గాను మనం 10,000 పే చేసేసే సరిపోతుందని చెప్పారండి కృష్ణకి. సో డేట్ 10th ఏప్రిల్ 10th కృష్ణ అకౌంట్ ఫర్నిచర్ కొనుక్కున్నాం కదండి 10,500 కి ఇప్పుడు పే చేస్తున్నాం. కృష్ణ అకౌంట్ డెబిటెడ్ మొత్తం 10,500 రూపీస్ అతని అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఎంత పే చేసాం మనం? 10,000. ఒక 2 మనకి డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం మనం. డిస్కౌంట్ రిసీవ్డ్ రాసినా రాయకపోయినా నువ్వు క్రెడిట్ లో రాసుకున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే అది డిస్కౌంట్ రిసీవ్డ్ అని. బీయింగ్ క్యాష్ ఈజ్ పెయిడ్
అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని అంటే బాగుంటుంది, నీకు అర్థమైపోతుంది అనమాట. డిస్కౌంట్ రిసీవ్డ్. మనకి ఇప్పుడు ఇది పొడిగిద్దామండి, గీతల్ని లైన్స్ పొడిగిచ్చి రాసుకుందాం. ఇంకా ఎంట్రీస్ ఉన్నాయిగా, ఒక్క నిమిషం. ఓకే, రైట్. 10th అయిపోయినాక ఇప్పుడు 13th ట్రాన్సాక్షన్. విత్ డ్రా గూడ్స్ వర్త్ రూపీస్ 15,000 ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ నిమిత్తం మనం విత్డ్రా చేసాము. దేంట్లో నుంచి విత్డ్రా చేసి ఉంటాం? కొన్న సరుకులో నుంచి. ఆల్రెడీ మనం పర్చేస్ చేసి డెబిట్ చేసాం కదండి. ఆ పర్చేజ్ ఇదిగోండి ఇక్కడ 6th చేసామో లేదంటే అంతకు ముందు లాస్ట్ మంత్ లో చేసామో, ఏదైనా సరే మనం పర్సనల్ నిమిత్తం చేస్తే డ్రాయింగ్స్ అకౌంట్ డేటా రాసుకోవాలి, డ్రాయింగ్స్ కే డెబిట్ ఇవ్వాలి. కాకపోతే గూడ్స్ అన్నాం కాబట్టి అంతకు ముందు తెచ్చిన గూడ్స్ లో నుంచి మనం తగ్గించాలి కాబట్టి అంతకు ముందు డెబిట్ చేసిన పర్చేజెస్ లో ఇంత అమౌంట్ ఎంతైతే ఉందో 15,000 రూపీస్ వర్త్ మనం క్రెడిట్ చేసుకోవాలి. 13th ఏప్రిల్ 13th డ్రాయింగ్స్ డబ్బులు సంస్థ నుంచి డ్రా చేసుకున్న గూడ్స్ డ్రా చేసుకున్న డ్రాయింగ్స్ నే మనం డెబిట్ చేయాలి. క్యాష్ తీసుకెళ్తేనేమో క్యాష్ రాయాలండి. గూడ్స్ తీసుకెళ్తే అంతకు ముందు మనం పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి ఇంటికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ అమౌంట్ తగ్గిపోతుంది కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి పర్చేజెస్ ని మనం క్రెడిట్ చేస్తాం. బీయింగ్ గూడ్స్ ఆర్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ 15,000 రూపీస్. 15,000 రూపీస్. నెక్స్ట్ ఏప్రిల్ 13th అయిన తర్వాత April 20th విత్డ్రా క్యాష్ 20,000 ఫర్ ఆఫీస్ పర్పస్ ఫ్రమ్ ద బ్యాంక్. విత్డ్రా చేసుకున్నారట. ఓకే, డబ్బులు వచ్చేస్తున్నాయి బ్యాంకు నుంచి. 20th 20వ తారీఖు April 20 విత్డ్రా చేసుకుంటే అమౌంట్ వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు ఇస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ పర్సన్ ఎవరండి? బ్యాంక్ అకౌంట్. నేను నేరేషన్ రాయట్లేదండి, ఎందుకంటే ప్లేస్ మళ్ళీ పొడిగించుకుంటా వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. మీరు రాసేయండి, అర్థమైంది కదా నేరేషన్ రాయడము. ఇదిగోండి 20th 20,000 రూపీస్. 20,000 రూపీస్. నెక్స్ట్ స్టేషనరీకి అమౌంట్ పే చేసాము. డేట్ రాద్దాంలేండి, ఇక్కడ ఇలా రాశాను. స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్. స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 5,000 రూపీస్. నెక్స్ట్ ఇంకా 2 ఎంట్రీస్ ఉన్నాయి. స్టేషనరీది 24 రాద్దాంలే. ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇదిగోండి ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ రూపీస్ 25,000 త్రూ చెక్. ఇన్సూరెన్స్ ప్రీమియం అనే పేమెంట్ ని చెక్ ద్వారా పే చేశారు. ఇది 24 April 25. నేరేషన్ నేను రాయట్లేదండి, ఇంకా అర్థమైపోయింది కదా. ఇన్సూరెన్స్ ప్రీమియం అనే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్ అకార్డింగ్ టు నామినల్ రూల్. ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్, చెక్ ద్వారా పే చేశారు కాబట్టి బ్యాంక్ అకౌంట్. అమౌంట్ 25,000 రూపీస్. లాస్ట్ వన్ కూడా చూసేద్దాం. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ 80,000 రూపీస్. లాస్ట్ వన్ డేట్ 28th 26th 80,000. ఇది 25,000 రూపీస్. లాస్ట్ ఎంట్రీ April 26th క్యాష్ విత్డ్రాన్ అనగానే క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ 80,000 రూపీస్ ఓవర్ సమ్. ఇంతే అండి, ఇవి జనరల్ ఎంట్రీస్. ఇది ప్రాబ్లం నెంబర్ ఎంతండి? ప్రాబ్లం నెంబర్ 10th. ఇదిగోండి 10th ప్రాబ్లం.
మీకు జర్నల్ ఎంట్రీస్ క్లియర్ గా రావాలన్నా, నెక్స్ట్ అదేంటి డెబిట్ క్రెడిట్ రూల్స్ ఇవంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఏంటేంటి డెబిట్ క్రెడిట్ రూల్స్ నేను వీడియోస్ చేశాను, 4 వీడియోస్. డెబిట్ క్రెడిట్ రూల్స్, అలాగే జర్నల్ ఎంట్రీస్ కూడా ఒక 4 వీడియోస్ చేశానండి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, థియరీ కూడా కవర్ అయిపోతుంది. ఈ రెండింటిని కూడా నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో. ఓకే, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసుకోండి. క్లియర్? రైట్. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ సమ్ మనకి ఆ ఇప్పుడు ఎన్నోది, 9th 10th అయిపోయింది కదా. 11th థియరీ క్వశ్చన్, 12th సమ్ తీసుకుందామండి మనం. 12th సమ్ తీసుకుందాం. 1 మినిట్, 1 మినిట్ అండి. 12th సమ్ ఇది. దీన్ని కంటిన్యూ చేసేసుకుందాం ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ పైన ఏం రాసాము? ఉస్మానియా యూనివర్సిటీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫస్ట్ సెమిస్టర్ ప్రీవియస్ పేపర్ 2022లో దాని ఎక్స్ప్లెనేషను, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ఇచ్చారు. ఓకే, ఇది పార్ట్ బి పేపరే కదా. 12th క్వశ్చన్ చూస్తున్నాం మనం. తెలుసుగా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. అంటే మొత్తం నువ్వు 5 ఆన్సర్ చేయాలి. 5 × 12 60 మార్క్స్ మనకి పార్ట్ బి. ఇది పార్ట్ బి. మళ్ళీ మళ్ళీ రాస్తున్నా నేను. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేటప్పటికి ఏమన్నారు చూడండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సబ్సిడరీ బుక్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ ఆఫ్ దెమ్ అంట. థియరీ క్వశ్చన్, థియరీకి వెళ్ళొద్దని నా సజెషన్. 12th క్వశ్చన్ చూద్దామండి. క్యాష్ బుక్ లో ఇచ్చారు. క్యాష్ బుక్ ఏమన్నారు? ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద 3 కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో రాయమన్నారండి. ఒకసారి అనాలిసిస్ చేద్దాం సమ్ము. ఫస్ట్ది, బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ₹4,000, అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఎట్ బ్యాంక్ ₹5,000. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమో మనం డెబిట్ సైడ్ రాసుకుంటామండి 4,000. ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి క్రెడిట్ సైడ్ ₹5,000 రాసుకుంటాం. నెక్స్ట్, ఇన్వెస్టెడ్ ఫర్దర్ క్యాపిటల్ 1 lakh, అంటే అడిషనల్ క్యాపిటల్ ₹1 lakh ఫర్దర్ క్యాపిటల్ తీసుకొచ్చాడు. దాంట్లో నుంచి అంటే అవుట్ ఆఫ్ విచ్ ₹60,000 డిపాజిట్ ఇన్ బ్యాంక్. సేమ్ డేనే డిపాజిట్ చేసేసాడు క్యాపిటల్ లా తెచ్చిన దాన్ని. అంటే క్యాష్ లో ₹1 lakh, మనం ఏంటి ఇన్వెస్టెడ్ ఫర్దర్ క్యాపిటల్ 1 lakh అని రాసుకోకుండా ₹40,000 ఏమో క్యాష్ కాలంలో, ఒక 60,000 ఏమో బ్యాంక్ కాలంలో రాసుకుంటాం. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹80,000. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹80,000. క్యాష్ సేల్స్ అన్నమాట. రిసిప్ట్స్ తెలుసు కదండి, క్యాష్ బుక్ రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్, పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్. నేను దీనికి డిస్క్రిప్షన్ లో క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇస్తాను, చూడండి. అక్కడ క్లియర్ గా మొత్తం బేసిక్ నుంచి చెప్పాము, ఇంట్రడక్షన్ నుంచి. నెక్స్ట్, కలెక్టెడ్ ఫ్రమ్ శ్రీధర్ ₹80,000, డిస్కౌంట్ అలౌడ్ ₹2,000. ఓకే, అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాడు. మనం క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్, క్యాష్ అకౌంట్ లో క్యాష్ కాలం లో అమౌంట్ వేస్తాం. పెయిడ్ టు రామ్ విలాస్ ₹25,000, డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ ₹650. నెక్స్ట్, కమిషన్ పెయిడ్ పేమెంట్ లో అంటే క్రెడిట్ సైడ్. ఆఫీస్ ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ కేశవ్. ఆఫీస్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ కేశవ్ అన్నారు అంటే మనకి ఇక్కడ ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అండి, లీవ్ ఇట్, వదిలేయండి. నెక్స్ట్, డ్రూ చెక్ ఫర్ పర్సనల్ యూజ్ ₹7,000. డ్రాయింగ్స్ చెక్ ద్వారా తీసుకున్నాడు డబ్బుల్ని, పర్సనల్ యూజ్ అన్నమాట. కలెక్టెడ్ ఫ్రమ్ అటల్ ₹40,000, డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆన్ 19th. అటల్ నుంచి ₹40,000 కలెక్ట్ చేసుకుని, అంటే చెక్ కలెక్ట్ చేసుకున్నాడండి, దాన్ని డిపాజిట్ చేశాడు నెక్స్ట్ డే అని. నెక్స్ట్, డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ ₹5,000. నెక్స్ట్, డ్రా చెక్ ఫర్ పెట్టి క్యాష్ ₹1,500. నెక్స్ట్, డ్రా ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ పెయిడ్ సాలరీ ఆఫ్ ఆఫీస్ స్టాఫ్ ₹15,000. డిపాజిటెడ్ క్యాష్ ఇన్ ద బ్యాంక్ ₹1 lakh. కాంట్రా ఎంట్రీలు ఉన్నాయండి. ఇదిగోండి కాంట్రా ఎంట్రీ, లైన్ గా లాస్ట్ నుంచి చెప్తున్నాను మీకు. ఈ కాంట్రా ఎంట్రీ ఇంట్రడక్షన్ కావాలి అంటే, దీని కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి డెఫినేషన్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చే లింక్ ని ఫాలో అవ్వండి. డ్రూ ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ పెయిడ్, ఇది కాదు. కాంట్రా ఎంట్రీలు చూసుకుంటూ వెళ్దామండి. ఇదిగోండి 20వ తారీఖు కూడా కాంట్రా ఎంట్రీ.
20వ తారీఖు కూడా కాంట్రా. తర్వాత కలెక్టెడ్ ఫ్రమ్ అటల్ 40,000 డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఆన్ 19th అంటే ఇక్కడ కాంట్రా ఎంట్రీ వస్తుందండి. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇది కూడా కాంట్రా. సేమ్ డే కాకుండా వచ్చిన చెక్ ని నెక్స్ట్ ఆర్ ఇంకా నెక్స్ట్ డేట్స్ లో కనుక బ్యాంక్ లో వేస్తే అది కాంట్రా. డ్రా చెక్ ఫర్ పర్సనల్ యూస్. నెక్స్ట్ కమిషన్ పెయిడ్ టు రామ్ విలాస్ 25,000 డిస్కౌంట్, కలెక్టెడ్ ఫ్రమ్ శ్రీధర్ 8,000 డిస్కౌంట్, సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్. అంతేనండి, ఇంకా మనం సమ్లోకి వెళ్ళిపోవచ్చు. రైట్, ఫార్మాట్ తీసుకున్నాము, దీన్ని రాద్దాం ఒకసారి. డేట్, పర్టికులర్స్ రాయలేదు, ఎల్ఎఫ్. డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ అండి, డిస్కౌంట్ అలౌడ్. నెక్స్ట్ క్యాష్ రూపీస్, బ్యాంక్ రూపీస్, మళ్ళా డేట్, పర్టికులర్స్ ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, మళ్ళీ క్యాష్ రూపీస్, బ్యాంక్ రూపీస్. రైట్, ఫస్ట్ పాయింట్ చూద్దాము. బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ రూపీస్ 4,000, ఓవర్ డ్రాఫ్ట్ 5,000 అట. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2018 March 1st, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యాష్ లో 4,000 రూపీస్. ఓవర్ డ్రాఫ్ట్ అన్నారు కాబట్టి ఇటు సైడ్ కూడా వచ్చేసేయండి. 2018 March 1st బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బ్యాంక్ కాలం లో 4,000 రూపీస్. రైట్, నెక్స్ట్. నో నో నో, 4 కాదండి, ఇది 5,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్, ఇన్వెస్టెడ్ ఫర్దర్ క్యాపిటల్ రూపీస్ 1 lakh, అవుట్ ఆఫ్ విచ్ రూపీస్ 60,000 డిపాజిట్ ఇంటూ బ్యాంక్. మళ్ళీ ఫర్దర్ క్యాపిటల్ వచ్చిందండి, క్యాష్ వచ్చింది, రిసిప్ట్స్ అని డెబిట్ సైడ్ అన్నాము. ఫోర్త్, టు క్యాపిటల్ 60,000 లో 60,000 బ్యాంక్ లో వేశారు, సో 40,000 మనం ఇక్కడ రాసుకుని 60,000 రూపీస్ బ్యాంక్ వాళ్ళ ఫర్దర్ క్యాపిటల్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సేల్స్ అండి, సేల్స్ అనగానే ఇన్కమ్ వస్తుంది, డెబిట్ సైడ్ రిసిప్ట్స్ అన్ని. సో సేల్స్ 80,000 5వ తారీఖు. ఫిఫ్త్, టు సేల్స్ అకౌంట్ 80,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ అయిపోయింది. కలెక్టెడ్ ఫ్రమ్ శ్రీధర్ 80,000, ఇదండి ఇప్పుడు చేస్తుంది. సిక్స్త్ ఇది, కలెక్టెడ్ ఫ్రమ్ శ్రీధర్ 80,000, డిస్కౌంట్ అలౌడ్ రూపీస్ 2,000. కలెక్షన్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాము, 80,000 2,000. సిక్స్త్, టు శ్రీధర్ అకౌంట్ 80,000, డిస్కౌంట్ కాలంలో పక్కనే 2,000 రూపీస్ మనం లాస్ అయ్యాము. నెక్స్ట్, సెవెంత్ రాస్తున్నాను చూడండి. పెయిడ్ టు రామ్ విలాస్ 25,000, మనం రామ్ విలాస్ కి 25,000 పే చేసాం. ఎంత డేట్? 7th మార్చి 7th బై రామ్ విలాస్ 25,000 రూపీస్ క్యాష్, 650 డిస్కౌంట్. నెక్స్ట్, కమిషన్ పెయిడ్, పేమెంట్ లో 5,300 రూపీస్. డే అమౌంట్ 13th, బై కమిషన్ 'కమిషన్' ఎంతండి? 5,300 రూపీస్. చెక్ అనలేదు కాబట్టి మనం క్యాష్ కాలంలో వేసి వదిలేసేయండి. నెక్స్ట్, 13th కూడా అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు 14th ఉంది. 14th తీసుకోకూడదు, ఎందుకంటే ఆఫీస్ ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ కేశవ్ అన్నారు, ఫర్ క్యాష్ అనాలి, లేదా కేశవ్ అని ఇవ్వకపోయినా తీసుకునే వాళ్ళం. అది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, జర్నల్ ప్రాపర్ లోకి వెళ్తుంది, అంటే 8th సబ్సిడరీ బుక్. ట్రూ చెక్ ఫర్ పర్సనల్ యూజ్, డ్రాయింగ్స్ అండి, డ్రాయింగ్స్ మన బ్యాంక్ 7,000 రూపీస్. డేట్ 17th, డ్రాయింగ్స్ 17th బై డ్రాయింగ్స్. అమౌంట్ వెళ్ళిపోతుందండి సంస్థల నుంచి,
సొంతానికి వెళ్ళినా సరే సంస్థ నుంచి మనం వెళ్ళిపోయినట్టు రాసుకోవాలి, ఎందుకంటే యజమాని వేరు సంస్థ వేరు కాబట్టి. 7,000 రూపీస్ బ్యాంక్ లో. నెక్స్ట్ డ్రాయింగ్స్ కూడా అయిపోయినాయి. కలెక్టెడ్, ఇది కలెక్టెడ్ ఫ్రమ్ అటల్ 40,000 డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఆన్ 18th. ఇది కూడా చూడండి, ఆన్ 18th అంటే కలెక్టెడ్ అటల్ అనేసి డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఆన్ 19th అంటే కాంట్రా ఎంట్రీ. అంటే అటల్ నుంచి మనం 40,000 రూపీస్ చెక్ వసూలు చేసుకున్నాము 18th. ఇదిగోండి 18th టు అటల్. అటల్ 80,000 రూపీస్. ఓకే, 40,000 రూపీస్ అండి, సారీ 40,000 రూపీస్. ఇది ఇప్పుడు కాంట్రా ఎంట్రీకి వెళ్తుంది. దీన్ని డిపాజిట్ చేశాము అంటే మనకి అర్థం ఏంటి అంటే ఎంట్రీ ఇదిగోండి, ఇది వచ్చిన చెక్కుని ఆ రోజు కాకుండా వేరే రోజున డిపాజిట్ చేశాము అంటే బ్యాంక్ రిసీవ్ చేసుకుంది. ఇది ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ రాయాలి. ఈ బ్యాంకు క్యాష్ రెండు కూడా అంటే ఏంటి, మన కాలమ్స్ లో మన ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ లో బ్యాంక్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. రెండు కలిపి ఒకేసారి వచ్చినప్పుడు బ్యాంక్ అనేసి ట్రీట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ గా మనం టు క్యాష్ అనేసి డెబిట్ సైడ్, అలాగే క్యాష్ అకౌంట్ అని ట్రీట్ చేసుకుని బై బ్యాంక్ అని క్రెడిట్ కాలం లో రాసుకోవాలి. దీన్నే కాంట్రా ఎంట్రీ అంటారండి. కాంట్రా ఎంట్రీస్ ఏ ఏ సందర్భాల్లో వస్తాయి అనేది నేను డిస్క్రిప్షన్ లో క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు కాంట్రా ఎంట్రీ పడుతుంది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఈ 40,000 కి కాంట్రా పడుతుందండి. ఏ రోజున 19th వచ్చిన చెక్కు ఆ రోజున కాకుండా నెక్స్ట్ డే గానీ ఇంకా నెక్స్ట్ డేస్ లో గానీ బ్యాంక్ లో వేస్తే ఆ వచ్చిన రోజున వచ్చిన చెక్, పేమెంట్ చెక్ విషయం కాదండి, పేమెంట్ త్రూ చెక్ తీసుకెళ్లిపోయి మనం క్రెడిట్ సైడ్ బ్యాంక్ లో వేసేసేయండి. అంతేగాని వచ్చిన చెక్ విషయంలో అదే రోజు బ్యాంక్ లో వేశారు అని చెప్తేనే మీరు కూడా బ్యాంక్ లో వేయండి. అదే ఇప్పుడు అటల్ చెక్ 40,000 రూపీస్ చెక్ వచ్చింది బ్యాంక్ లో డిపాజిట్ చేశారు అంటే మనం తీసుకెళ్లి బ్యాంక్ లో వేయాలి. కానీ ఇప్పుడు 18th చెక్ వచ్చింది, ఓకే, దాన్ని 19th వేశారు అంటే 18th దాన్ని మనం క్యాష్ గా ట్రీట్ చేసుకుని క్యాష్ లో రాసేస్తాం క్యాష్ కాలం లో. తర్వాత నెక్స్ట్ డేని కాంట్రా ఎంట్రీ పడుతుంది. అదేంటి, క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్. ఇదిగో టు బ్యాంక్, కాంట్రా ఎంట్రీ, అమౌంట్ టు బ్యాంక్ అనేసి, సారీ అండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ కదా, క్యాష్ అని రాసుకుని ఎంట్రీని ఇదిగోండి క్యాష్ రాసి బ్యాంక్ లో వేయాలి. మళ్ళీ ఇక్కడ 19th బై క్యాష్ అండ్ బై బ్యాంక్ అకౌంట్ రాసి కాంట్రా పడేసి బ్యాంక్ రాసేసి క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి. కాంట్రా ఎంట్రీ అంటే ఒకే ట్రాన్సాక్షన్ క్యాష్ కి బ్యాంక్ కి రిలేటెడ్ అయినది వస్తే గనక దాన్ని మనము కాంట్రా ఎంట్రీగా ట్రీట్ చేసి, కాంట్రా మీనింగ్ ఏంటి అంటే ఆపోజిట్ సైడ్స్ అన్నమాట, టూ సైడ్స్ కూడా రాయాల్సిందే. ఇదిగోండి బ్యాంక్ కి వెళ్ళిపోతుంది, సో బ్యాంకర్ రిసీవర్ అయ్యాడు, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. అది ఓకే కాంట్రా. అది విత్డ్రా చేసుకుంటేనేమో మనకి క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అవుతుంది, దీనికి రివర్స్ రాసుకుంటాం అంతే. క్యాష్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ లేదా క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ది బ్యాంక్, రెండింటికి కాంట్రా ఎంట్రీలే పడతాయి. నెక్స్ట్ 20వ తారీఖు, డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఆఫీస్ యూజ్ కోసము డబ్బులు తీసుకొస్తున్నాము సంస్థలోనికి. ఓకేనా, సంస్థలోనికి డబ్బులు వస్తున్నాయి. డెబిట్ సైడ్ 20th డెబిట్ సైడ్. ఓకే, టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే దీని ఎంట్రీ ఏంటి, ఇదేంటి అంటే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అండి, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఈ ఎంట్రీ రాసింది మనం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే విత్డ్రా ఆఫీస్ యూజ్, ఇక్కడ విత్డ్రా ఫర్ ఆఫీస్ యూజ్ అంతేగాని పర్సనల్ యూజ్ కాదు. ఆఫీస్ యూజ్ ఫ్రమ్ ద బ్యాంక్, బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకున్నాం. దీనికి రివర్స్ వెళ్ళిపోతుంది ఎంట్రీ, అంటే క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ కాంట్రా. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ కాంట్రా పడుతుంది. డేట్ 20th టు బ్యాంక్ అని రాసేసి అమౌంట్ 5,000 రూపీస్. బ్యాంక్ అని రాసేసి క్యాష్ లో సి అని పెట్టేయండి, బ్యాంక్ అని రాసి క్యాష్ లో వేయాలి అమౌంట్.
అలాగే 20th బై క్యాష్ రాసి కాంట్రా రాసుకుని బ్యాంక్ లో 5,000 రూపీస్ కాంట్రా ఎంట్రీ. నెక్స్ట్ డ్రూ చెక్ ఫర్ పెట్టి క్యాష్ 1,500 రూపీస్. డ్రూ చెక్ ఫర్ పెట్టి క్యాష్ అంటే ఎక్స్పెన్స్ నిమిత్తంగా చెక్ బ్యాంక్ నుంచి తెస్తున్నాము, కాంట్రా ఎంట్రీ కాదండి, ఎక్స్పెన్స్ కదా, ఎక్స్పెన్స్ గా రికగ్నైజ్ చేయండి. బై పెట్టి క్యాష్ చిల్లర ఖర్చుల నిమిత్తం అన్నమాట. బై పెట్టి క్యాష్ అమౌంట్ 1,500, 21st కి 1,500 రూపీస్ బ్యాంక్ కాలం. ఇంకా 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. డ్రూ ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ పెయిడ్ దేనికి, ఆఫీస్ స్టాఫ్ సాలరీస్ కి, ఎవరికైనా ఇవ్వనియండి, సాలరీస్ రాసేసుకోవడమే. బై సాలరీస్ అమౌంట్ బ్యాంక్ లో 29th బై సాలరీస్ 15,000 రూపీస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, డిపాజిటెడ్ క్యాష్ ఇన్ ద బ్యాంక్ కాంట్రా పడుతుందండి. డిపాజిటెడ్ క్యాష్ ఇన్ ద బ్యాంక్ సేమ్ ఈ మాదిరిగా ఇదిగో బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ డేట్ 30th. ఇంకోండి టు క్యాష్ బై బ్యాంక్ డిపాజిట్ చేస్తే టు క్యాష్ బై బ్యాంక్ అంతే, టు క్యాష్ బై బ్యాంక్ 1,00,000 రూపీస్ క్యాష్ అని రాసేసి బ్యాంక్ కాలంలో 1,00,000. ఓకే, మళ్ళా 30th బై బ్యాంక్ అకౌంట్ క్యాష్ లో 1,00,000 రూపీస్. ఇదండి మనకి సమ్ము. ఓకే, ఇప్పుడు మొత్తం చూసుకోండి ఒకసారి. మొత్తం రాసేసాము. ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. చూడండి, డిస్కౌంట్ కాలం ని బ్యాలెన్స్ చేయమాకండి, దేనికి దానికి రాసేయాలి. రాసేసిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ అకౌంట్ వేసుకుని అక్కడ వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. అయినా మనకి నామినల్ అకౌంట్స్ ఆర్ నెవర్ బ్యాలెన్స్, అవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఇక్కడ జస్ట్ డిస్కౌంట్ రాసి వదిలి వేయండి అంతే. డెబిట్ సైడ్ 2,000, క్రెడిట్ 650. ఎటు సైడ్ ఎక్కువ ఉందో చూడండి. ఫస్ట్ నేను క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ ఇదిగోండి, ఇక్కడికి వచ్చానండి. ఇదిగోండి ఈ కాలంకి వచ్చాను. 414 80 1,24 ఇక్కడ చూద్దాం. 1,60 ఇక్కడ 2,40 2,49,000 వచ్చింది నాకు. చూద్దాం ఇంకోసారి. 1,60 2,40 2,49,000 రైటే. దాన్ని ఇటు సైడ్ కూడా రాద్దాం. 2,49,000 రూపీస్. ముందు మనం క్యాష్ కాలం చేసేద్దామండి. ఇదిగోండి, ఫస్ట్ 25,000 కదా, ఇది 25,000, తర్వాత 40, అక్కడికి 65,000, 65,000 1,00,000, 1,65,000, 1,65,000, 1,65,000, 1,65,000 ప్లస్ ఒక 5,300, 0,0,0,171, 1,00,000 అంతేనా, 1,70,300 రూపీస్ అండి క్రెడిట్ సైడ్. దాన్ని మనం లెస్ చేద్దాం, డిడక్ట్ చేద్దాం. 1,70,300, 1,70,300 రూపీస్. 078 ఎంత వస్తుందండి ఇక్కడ, 7 కదా, 1 1,78,700, 1,78,700. ఇటు సైడ్ తక్కువ ఉందా, అటు 78,700 రూపీస్. ఇంకోసారి క్యాల్సీతో మీరు క్యాల్కులేట్ చేసి చూసుకోండి అండి, రైట్ ఆన్సర్ వేసుకోండి. ఒకవేళ రాంగ్ అయినా సరే నేను నార్మల్ గా చేసేస్తున్నాను. నెక్స్ట్ డెబిట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ ఎక్కువ ఉందంటే, ఓవర్ డ్రాఫ్ట్ క్రెడిట్ కూడా ఎక్కువ ఉండొచ్చు, లేదా డెబిట్ అయినా ఎక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మనకి ఏంటంటే డెబిట్ ఎక్కువ ఉంది. 2,00,000 రూపీస్, ఇటు కూడా 2,00,000 రూపీస్ రాసుకుని ఈ అమౌంట్స్ తీసేద్దాం. 5,000, ఇక్కడ 5 10 17 17,000, ఒక 15,000, ఒక 1,500 రూపీస్. 0,056 6 33,500 రూపీస్. 33,500 రూపీస్ అండి. 33,500 రూపీస్. ప్లస్ చేసుకో
జీరో జీరో. ఓకే, 6 6 1,66,500 రూపీస్. 1,66,500. రైట్, అయిపోయింది. మనకి ఏప్రిల్ మంత్ కి లాస్ట్ డేట్ 31 days కాదు. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెక్స్ట్ మంత్ కి ఇక్కడ తీసుకొద్దామండి దీన్ని. 1,78,100. ఒకసారి క్యాల్కులేషన్ చూసుకోండి, రైట్ ఓ రాంగో. ఏప్రిల్ అంటే మే 1కి రండి. ఇక్కడ మే 1 మే 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇదండి సమ్ము. ఓకేనా, ఇక్కడ వరకు ఇలా గీసేద్దాం. రైట్, చూడండి 12th ప్రాబ్లం అయిపోయింది మనకి. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని మనం పార్ట్, ఓకే, సెకండ్ గా తీసుకుందామా? ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో 22 పేపర్ కదండి, ఇదిగోండి 2022 పేపర్ ని మనం పార్ట్ 1 అందాం. పార్ట్ 1 అదైతే ఇది పార్ట్ 2. ఓకే, ఓకే స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ అయితే చూసుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను దాంట్లో.